ఏప్రిల్ 18న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం. వారాహ నరసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాద్రి నాథుడు ద్వయ రూపాల్లో దర్శనమిచ్చే భక్త వరదుడు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే లభించే సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని కొన్ని క్షణాల పాటైనా కనులారా వీక్షించడం మహా అద్భుతంగా భక్తులు భావిస్తారు. మరి శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ స్వామివారు ఎలా వెలిశారు? ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం ఎందుకు ఉంటుంది అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా విశాఖపట్నంకు 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో సింహగిరి పర్వతం పైన వెలసిన దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. విశాఖపట్నంలోని చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలు స్వామిని సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో తిరుపతి తరువాత గొప్ప పేరు పొందిన ఆలయం. ఈ ఆలయ పురాణానికి వస్తే హిరణ్యకశుని భటులు ప్రహ్లాదుని చంపడం కోసం అతడిని సముద్రంలో పడవేసి అతడు లేచి బయటికి రాకుండా పైన ఒక పర్వతాన్ని పడవేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ పర్వతాన్ని ఎత్తి ఒడ్డునకు విసిరి ప్రహ్లాదుడిని రక్షించాడు. అది ఏ సింహాచలం కొండ. ఆ సముద్రమే విశాఖ వద్ద గల సముద్రం. ఆ సమయంలో ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్షుని సంహరించే వరాహ రూపం నరసింహస్వామి రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయంలో స్వామి పేరు శ్రీ వరాహ నరసింహస్వామి. అయితే ప్రహ్లాదుని రక్షించిన తరువాత స్వామివారు ఒక పుట్టలో ఉండిపోయాడని షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవ చక్రవర్తి ఆ పుట్టని తొలగించి అచ్చట ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. నిజరూపంలో కనిపించే స్వామి విగ్రహానికి వరాహ ముఖం, నరుని శరీరం, సింహతోక యుండుట విచిత్రం. ఇతర నరసింహ క్షేత్రాలలో సింహాకారానికి తోక ఉన్నట్లు కనిపించదు. అంతేకాకుండా ఇతర క్షేత్రాలలో స్వామికి 4 చేతులుంటే ఇచ్చట మాత్రం 2 చేతులతో కనిపిస్తాడు. ఇక్కడ స్వామి పాదాలు భూమిలో కప్పబడి ఉంటాయి. ఈ ఆలయంలో శివలింగాకృతిలో ఎప్పుడూ చందనంతో కప్పబడి స్వామివారి రూపం ఉంటుంది. ఈ ఏడాదిలో ఒకరోజు మాత్రమే చందనపు పొరలు తొలగించుకుని తన నిజ రూపంతో భక్తులకి దర్శనమిస్తాడు. ఇలా సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకి లభిస్తుంది. నిజరూప దర్శనం సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇలా నిజరూప దర్శనం వెనుక ఒక పురాణం ఉంది. సింహగిరిపై ఈశాన్య దిక్కున గంగాధారకు సమీపంలో పుట్టలు ఉన్న స్వామిని అక్షయ తృతీయ నాడు చక్రవర్తి గుర్తిస్తాడు. పుట్టను తొలగించి గంగాధర జలాలతో పంచామృతాలతో స్వామిని అభిషేకించి ఆరాధిస్తాడు. ఆ స్వామి చాలా ఏళ్లు పుట్టలో ఉన్నందున అలాంటి చల్లదనం కోసం పుట్ట మన్నుకు బదులు గంధంతో తనను కప్పి ఉంచాలని ఆ స్వామి ఆదేశిస్తాడు. దీంతో పుట్టమన్ను బరువుకు సమానమైన శ్రీగంధాన్ని అక్షయ తృతీయ రోజున తొలిసారిగా పురూరవుడు సమర్పిస్తాడు. అప్పటి నుంచి వరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం ఆ రోజున నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక చందన యాత్ర అంటే ఏటా అక్షయ తృతీయ రోజున స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ రోజంతా స్వామి నిజరూపంతో భక్తులకు సాక్షాత్కరిస్తారు. మళ్లీ అదే రోజు రాత్రి చందన సమర్పణ చేస్తారు. దాదాపుగా 500 కిలోల శ్రీచందనపు పూతతో స్వామిని నిత్య రూపంలోకి తీసుకొస్తారు. ఆ మొత్తం చందనాన్ని స్వామికి 4 విడతలుగా సమర్పిస్తారు. ఈ నెల 18న అక్షయ తృతీయ రోజున సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఇవ్వనున్నాడు. ఆ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.